బిడ్డల్ని తల్లి కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మస్వరూపిణి. మా అమ్మ నాకు పరబ్రహ్మస్వరూపిణి. పరమేశ్వరుడు మాంసనేత్రము చేత దర్శనీయుడు కాడు. కానీ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవు ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురూ కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. అసలు మొట్టమొదట జీవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పొందేది పరమ భయం. ఆ పరమ భయానికి ఉపశాంతి ఎక్కడ దొరుకుతోంది అంటే పరమాత్మ స్వరూపమైన అమ్మ దగ్గరే లభిస్తోంది. అందుకే భువనమునందు మొదటిది ఏది అంటే అమ్మయే. ఇక భోగము అంటే సంతోషమును పొందుట. అసలు ఈ లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడైన వాడు ఎవరైనా ఉంటే అమ్మ లేనివాడు ఎవరుంటాడో వాడే పరమ దురదృష్టవంతుడు. ఎందుచేత అంటే బిడ్డ ఆకలి తెలిసేది అమ్మకే, బిడ్డ భయం తెలిసేది అమ్మకే. ఈ రెండే పరమ భయానకమైనవి. ఒకటి ఆకలి, రెండు భయం. దేనికి భయం కలుగుతుందో తెలియదు. అలా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్న వాడు కెవ్వుమని వస్తాడు. అమ్మ గబగబా వచ్చి ఎత్తుకుని తన గుండెల మీద వేసుకుని ఇలా 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 జో కొట్టేటప్పటికీ వాడికి ఎక్కడ లేని ఉపశాంతి కలుగుతుంది. పొందుతాడు. అలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని ముట్టుకున్న వాళ్ళెవరో, వాడికి శాంతి కల్పించిన వాళ్ళెవరో, ఆ స్పర్శ వాడికి జీవితాంతం జ్ఞాపకం ఉంటుందండి. ఉత్తరోత్తర వాడి శాంతి వాళ్ళ మీదే ఆధారపడుతుంది. అందుకనే అమ్మ ముట్టుకోవాలి, అమ్మమ్మ ముట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పసిపిల్లలు అమ్మమ్మ ఇంట్లో పెరుగుతారు. మొదట అమ్మమ్మ ముట్టుకోవాలి, మొదట అమ్మ ముట్టుకోవాలని ప్రతిరోజు ఆ ప్రసవమైనటువంటి తల్లిని పక్కన బిడ్డ లేకపోయినా ఇంక్యుబేటర్లో ఉన్నా తీసుకెళ్లి అమ్మ చేత ఒకసారి ఆ స్పర్శ సుఖాన్ని అనుభవింపచేసేవారు. అందంగా కనపడకపోవడం అన్నది లోకంలో ఎప్పుడూ లేనిది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మ విషయంలో. మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుందని ఎవరు అనడం. ఎవరి అమ్మ వాళ్ళకి అందం. కాబట్టి బ్రహ్మగారి యొక్క అంశ ఆమె ఎందియే స్థితికర్త ఉంటాడు. స్థితికర్త అంటే రక్షకుడు. రక్షకుడు అంటే పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. ఇది విష్ణుతత్వం. అందుకే అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు. ఎంత ప్రేమతో ఉంటుందంటేట అంత్యేష్టి సంస్కార మంత్రవైభవంలో చెప్తారు. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు అన్నది ఒక్కటి పట్టుకుని ఉంటుంది శరీరాన్ని. అది వదలదు. అది వదలకుండా పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకున్నప్పుడు అది కేవలం కడుపున పుట్టినటువంటి బిడ్డలే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులందరూ 11 రోజులు మైలపట్టి జ్ఞాతుల యొక్క ఆ సంక్షేమం కోసమని ఆనంద హోమం అని శ్మశానంలోనే చేస్తాడు కొడుకు. ఆ కొడుకు వెళ్ళి శవంతో ఒక మాట చెప్తాడు. జీవుడు చూస్తూ ఉంటాడు. పిచ్చి అమ్మ, పిచ్చి నాన్నగారు, శరీరం జర్జరీభూతం అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు పట్టుకుంటారు, మా మీద కదు వ్యామోహం. అమ్మా మేము సంతోషంగా ఉన్నానులే, వదిలిపెట్టేసి శరీరాన్ని వెళ్ళిపోయి మంచి శరీరాన్ని పొందిరా, మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో, అమ్మ వదిలిపెట్టి అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది. అప్పటి వరకు వదలదు. శిథిలమైపోయినటువంటి భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్టు పట్టుకుంటాడు జీవుడు. కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తాడు. అంటే బిడ్డల మీద వ్యామోహం, బిడ్డల మీద మమకారం, బిడ్డలు చెప్పిన మాటకు వదిలిపెట్టడం ఎక్కడి వరకు ఉంటుందంటే శరీరం వదిలిపెట్టాక వదిలిపెట్టడంలో కూడా ఉంటుంది. అది వాళ్ళ అమ్మ శివస్వరూపమై నిద్రపుచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే నిత్య ప్రళయం చేస్తుంది. పరమశివుడు ఎలా చేస్తాడో అలాగే నిత్య ప్రళయం చేస్తుంది అమ్మ. ఆత్యంతిక ప్రళయం చేస్తుంది. అమ్మ అన్న వస్తువు ఒకటి ఉందనుకోండి లోకంలో, ఒక్కసారి అమ్మ అక్కడ ఉంటే అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడనుకోండి,
ఒకరోజు ఒక వ్యక్తి అలా వాడు అమ్మకి ప్రదక్షిణం చేసిన కారణం చేత భూప్రదక్షిణ శక్యేన వాడు 6 సార్లు ఈ భూమండలానికి ప్రదక్షిణం చేశాడు అని వేస్తారు జీవుడి ఖాతాలో. ఉన్నది అమ్మ పరబ్రహ్మమై ఉన్నది. అటువంటి అమ్మ ఈ లోకంలో తన మాట చేత పరబ్రహ్మవాక్కు అయి ఉంటుంది. అందుకే అమ్మకి ఏం తెలుసన్న దానితో శాస్త్రంలో సంబంధం ఉండదు. అమ్మ వాక్కుకున్న శక్తి ఏది అంటే బిడ్డ మనసుని తిన్నగా వెళ్ళి హత్తుకుంటుంది అమ్మ మాట. ఎంతమంది చెప్పనివ్వండి బొట్టు పెట్టుకోవద్దని, అమ్మ నాన్న రోజు చక్కగా చిన్న బొట్టు పెట్టుకోవాలి అని నేర్పింది అనుకోండి, లోకంలో ఎంత ప్రచారం జరగనివ్వండి బొట్టు పెట్టుకోవద్దని, మా అమ్మ చెప్పిందని వాడు జీవితాంతం బొట్టు పెట్టుకుంటాడు. అందుకే అసలు సనాతన ధర్మం బ్రతకడం అన్నది ఎక్కడుంది అంటే అమ్మల చేతుల్లో ఉంది. అమ్మలు బిడ్డలకి అమ్మ మాట రాముని యందు ధర్మమునందు ఉంచుకోగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది. ఈ లోకంలో కోప్పడినా కూడా ప్రసాదంగా తీసుకోవలసింది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మా నాన్న విషయంలోనే. ఎందుకని? అది దిద్దుబాటు కొరకు తప్ప, వాళ్ళు బాగుపడాలని తప్ప, వాళ్ళు పాడవ్వాలని కాదు. అందుకే ఎంత కోపంలో ఉండనివ్వండి, అమంగళకరమైనటువంటి వాక్కు, సర్వనాశనమైపోవాలన్న వాక్కు వాళ్ళ నోటి వెంట రాదు. ఎంత ఆర్తితో ఉంటారంటే 6 గంటలకు ఇంటికి రావలసినటువంటి పిల్లవాడు రాత్రి 9 అయినా ఇంటికి రాకపోతే, ఏమిటి 9 అయిపోయింది ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. కానీ అమ్మ వాడు ఏ బండి కిందో పడి కాలు విరగొట్టుకోలేదు కదా అందో. అమంగళకర వాక్కు కూడా పలకరు. వాళ్ళ హృదయాలు అంత పవిత్రములై ఉంటాయి. దానికి అర్హతానర్హతలుండవు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అంతే. తల్లి కోపాన్ని తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్ళమయ్యాం మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం. ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లి. వాళ్ళ మాటలలో తప్పు పట్టడానికి, ఆ మాట మాట్లాడడానికి వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ప్రశ్నించడానికి బిడ్డలకి అసలు అర్హత, అధికారము, హక్కు లేనే లేవు. అంతటి గొప్ప దైవస్వరూపం అమ్మ. అందుకే వేదముల యొక్క జ్ఞానకాండ అయినటువంటి తైత్తరీయోపనిషత్తులో ఋషులు ఆ వేదాంతర్భాగమునందు 2 చేతులెత్తి నమస్కరించి మొట్టమొదటి దైవస్వరూపంగా ఉద్ధరణ హేతువుగా అమ్మని పిలిచి మాతృదేవోభవ అని పిలిచారు. అటువంటి అమ్మకి నమస్కారం. అటువంటి అమ్మలు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. కాబట్టి చిన్నది లేదు. నాతో ఒక ఆయన ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక పెద్ద మహదైశ్వర్యం ఉంది కోటేశ్వరరావు అన్నాడు. ఏమిటి అన్నాను. నా మనసు బాగుండనప్పుడు కూడా నాకు నిద్ర పట్టించగలిగినది, నేను చూసేటప్పటికీ నాకు సంతోషాన్ని కల్పించగలిగినది, నేను ఇలా ముట్టుకుంటే మళ్ళీ మా అమ్మగారి కాళ్ళు పట్టుకున్న అనుభూతి కల్పించగలిగినది నా దగ్గర ఒకటి ఉందన్నాడు. నేను తెల్లబోయి ఏమిటాయా అన్నాను. లోపలికి తీసుకెళ్లి ఓ దుప్పట్లు పెట్టుకుని బీరువా తీసి చూపించాడు. అందులో బొంత ఉంది. ఇప్పుడు బొంత ఏమిటన్నాను. అది మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మగారు వెళ్ళిపోయాక అంటే ఆవిడ శరీరం విడిచిపెట్టాక ఆవిడ చీరలతో కుట్టించుకున్నానయ్యా. ఆ బొంత వేసుకు పడుకుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు, ఆ బొంత మీద పడుకుంటే నిద్ర పడుతుంది, ఆ బొంత ముట్టుకుంటే మా అమ్మని ముట్టుకున్నట్టుంటుంది. అందుకే బొంత దాచుకున్నానయ్యా మా అమ్మ చీరలతో అన్నాడు. అమ్మ అమ్మే, అమ్మతో తుల్యమైన మాట లోకంలో లేదు. అందుకే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో చేసినటువంటి బొంత అంత సంతోషం. అమ్మ స్నానానికి వెడుతూ వదిలిపెట్టిన చీరతో ఆడుకోవడం పిల్లలకంత ఆనందం. అట్టి వ్యక్తి ఇక జీవితంలో దొరికేటటువంటి వస్తువు కాదు. అమ్మని పొంది ఉన్నవాడి అంతటి అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు ఇహమునకు పరమునకు కూడా ఇతరులు ఉండరు. ఎందుకో తెలుసా? ఇక్కడ అమ్మ ఉంది, వాడికి ఓదార్పు. అమ్మ ఇలా చేత్తో ముట్టుకుంటుంది. అమ్మ ఉంది, నీకు జ్వరం వచ్చింది, అమ్మ బొటనవేలుతో రాసి చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని బొటనవేలుతో అమ్మ ఇలా విభూతి పెడితే పరదేవత వచ్చి పెట్టినట్టే. అమ్మకి నమస్కారం పెట్టావు, జగన్మాత అయిన పరదేవత ఆలోచించిందిట, నేను కదూ మాతృత్వం ఇచ్చేదాన్ని, ఒక ఆడది అమ్మ అవ్వాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే అమ్మా అని పిలిపించుకుంటుంది, ఆవిడ మాతృత్వాన్ని ఇస్తేనే దొరుకుతుంది ఆ అమ్మా అన్న పిలుపు. నేను అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చాను, అమ్మా అన్న పిలుపులో బిడ్డని పరవశింపజేశాను. ఇంత అమృతానికి వాడు అలవాటు పడిపోయాడు. అమ్మా అని పిలవకుండా ఉండలేడు. అమ్మా అని పిలవకుండా ఉండలేని తనాన్ని పొందినటువంటి పిల్లవాడికి ఎప్పుడో అప్పుడు నేను అమ్మని తీసేయాలి.
ఎందుకని అంటే జాతస్య హిద్రువో మృత్యు, అమ్మ వెళ్ళిపోవాలి తప్పదు. అమ్మ ముందు కొడుకు వెళ్ళకూడదు. కొడుకు కన్నా ముందు అమ్మ వెళ్ళిపోవాలి. అమ్మకి అంత్యేష్టి కొడుకు చెయ్యాలి. మరి అమ్మని తీసేస్తే వాడు నా దగ్గరికి వచ్చి నిలబడి అమ్మా మా అమ్మని తీసేశావా అని అడిగితే నేనేం జవాబు చెప్పాలి అని జగన్మాత అంతటిది కుపితురాలైపోయింది. ఎలా వాడికి అమ్మని తీసేయడం అని. అమ్మని తీసే ముందు ఆవిడ ఎంతమంది అమ్మల్ని ఇచ్చిందో తెలుసా? ఒరే, ప్రతి చోట దేవాలయాల్లో నేనే ఉంటాను, నాలో మీ అమ్మ చేరి ఉంటుంది. జగన్మాతగా నేను ఉంటాను, భూమాతగా ఉంటాను, ఎప్పుడూ నీకు దగ్గరగా నీ కాళ్ల కింద నేనే ఉంటాను. భూమాతగా ఇంకో అమ్మ రూపాన్ని పొందుతాను, గోమాతగా ప్రతి చోట కనపడుతుంటాను. నీ పుట్టినరోజు వచ్చినప్పుడు మీ అమ్మ జంతికలు దంపి చిన్న చిన్న తొక్కుడు లడ్డూలు చేసి నీకు పుట్టినరోజు నాడు చక్కగా తలస్నానం చేయించి హారతిచ్చి కొత్త బట్టలేసి అమ్మ పెట్టినటువంటి లడ్డు జ్ఞాపకానికి వచ్చి అమ్మ చేతి మధుర పదార్థం తినలేకపోతున్నానన్న బెంగ నువ్వు పొందకుండా ఆవు పాలు తెచ్చుకు తాగరా మీ అమ్మ చేతి మధుర పదార్థం తిన్నట్టే. మీ అమ్మకి పెట్టలేకపోతున్నానన్న బెంగ పెట్టుకోక్కర్లేదు. ఆనాడు మీ అమ్మకి నువ్వు పక్కన కూర్చుని అరటిపండు తొక్క ఒలిచి అమ్మ తినని ముక్కలు విరిచి చేతిలో పెట్టినట్టు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టు, మీ అమ్మ తిన్నట్టే అని గోమాత రూపంలో ఈ లోకంలో తిరుగుతోంది. ఒక్క అమ్మని తీయడానికి జగన్మాత తాను జగన్మాతగా దేవాలయంలో, భూమాతగా ఇక్కడ, దేశమాతగా, గోమాతగా 4 మాతృస్వరూపాల్ని పొంది బాగా దగ్గరగా ఎప్పుడు పలవరిస్తే అప్పుడు పలకడానికి వీలుగా వచ్చి ఒక్క అమ్మని తీసుకెళ్లవలసి వచ్చింది. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా.